చేయడానికి ముక్కుతాడరా. ఏయ్ లైఫ్ వేస్తున్నాను తీసుకో. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. అది నేను ఇందాకేసిన మొక్కే కదంటరా. రావాలి 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 జోకర్ రావాలి జోకర్ రావాలి జోకర్ రావాలి. ఖర్చు చిన్నప్పటి నుంచి. ఐసి అయితే తిను. ఏంటి తినేది? చెరుకు ముక్క. షో ఒరే సంటోడా, నేను ఈ దగ్గలేనురా. కాస్తంత బిల్లలు తెచ్చి పడేరా, లేకపోతే నేను చచ్చిపోతాను. కట్టినప్పటి నుంచి అంటున్నావు నేను చచ్చిపోతాను అని. అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు. బాధపడకయ్యా, పోతుంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు పోయాక. వారిని అబ్బా సంకల పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు ఏంట్రా బాబు. వచ్చేస్తాడు పరసుందరం గారు. ఒత్తి కట్టిదాకా వదలదు. లెక్కని దిగించు. వాకిలు చేసడానికి డబ్బులు ఉండవు కానీ పేకాడ మాత్రం పుట్టుకొస్తాయి. రామ నేను పేక ముట్టుకుని 1 వీక్ అయిందయ్యా. అలా ఆడుతుంటేను డైరెక్షన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్షన్ ఇస్తావా డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం. ముందు నా బాకి నాకు కక్కు. టోటల్ ఎంత? అసలు 37, వడ్డీ 53. టోటల్ 90. ఐసి చేతులు చేపండి, తీసి పెడతాను. ఏంటిది? 9 ఎకరాల కొబ్బరి తోట, 12 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల మామిడి తోట, 14 ఎకరాల చెరుకు తోట, 16 ఎకరాల చేపల చెరువు. ఇందులో ఏది కావాలో చెప్పు, నీ బాగా కింద రాసిచ్చేస్తా. ఏంటి నువ్వు రాసిచ్చేది నా మటం? ఇవన్నీ గారపాటూరు పొలాలు. ఈ విషయం రామకృష్ణ గారికి అని తెలిసిందంటే వారిని మిమ్మల్ని కలిపి పాతి పెట్టేస్తారు. కరెక్ట్. అయినా రామకృష్ణయ్య గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి? అనకండి, బాగోదు. తేగలో సందమామలాగా కాసేపు మోస్తారా? అస్సలు రామకృష్ణయ్య అంటే ఎవడయ్యా? నీ బామర్ది కాదు, ఈ అంకుడు. అదేలా? ఆడికి ఒక కూతురుందా? మొన్నే పెద్ద మనిషి అయింది. మరి నాకు కొడుకున్నాడా? ఎక్కడున్నాడు? మొన్న మధ్య మీ ఇంట్లో డబ్బులు అట్టుకుని మద్రాసు పారిపోయాడుగా. పారిపోలా. తెలుగు సినిమాకి ఎలన్ కరువైతే నేనే పంపించా. ఇప్పుడు ఆయన చూసి రావు గోపాలరావు, రామిరెడ్డి, మోహన్ బాబు, గిరిబాబు వీళ్ళంతా తెగ భయపడిపోతున్నారంట. ఏ అంటురోగాలు ఏమైనా ఉన్నాయా? అదే కాంపిటీషన్ వచ్చేస్తాడని. అంతెందుకు, చిరంజీవి మా ఓడి కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాడంట. మా వాడేమో కుదరదు పొమ్మంటున్నాడంట. ఏమండి, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తారండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడ పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది, రేపు ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మేళలో 3 ముళ్ళు చేస్తాడు, నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసి చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదినా మటను? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా కేసు? కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది. ఆవిడెవరనుకుంటున్నా? ఎవరు? ఆ బోను సిస్టర్. నీకో సిస్టర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదు. 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది నా మటనా? అన్నోడికి నాకు సెల్లుంది అని నేను ఎందుకు చెప్పాలి? నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే. ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు. ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కపరెట్టు వచ్చి ఇచ్చిపోతుంటాను. బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తారు బావగారు. అలాగే. See you. I see. ఏం భయం, ఏం భయం, మరేం భయం. సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, ఏం నన్నేం చెయ్యొద్దండి. ఏం భయం? మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. కాదు చీనా మటనం 3 ఏళ్ల నుంచి ఇదే వరస. ముట్టుకుంటే పిడుసు. ఇక ఈ జన్మకు నాకు శోభన అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరంగాని వాళ్ళు. నువ్వు మూస్తావా? చూడు సుందరం, నీకు శోభనంగా ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ? మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు. పిల్ల సంగతి, ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు.
నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. ఓకే. భలే తగదగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో ఓనరు మాట్లాడకండి. అన్నా అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా. నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. yes 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్, కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది? ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? ఓయ్ మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయ్యింది, ఇంతే తాగారు. ఓ పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి. మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా? చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలండి? అవును. సరే రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఏ ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. హే హౌ ఇస్ ఇట్? ఇట్స్ ఓకేనే. ఫ్రాంక్ గా నీ ఒపీనియన్ చెప్పు. పికాసో పెయింటింగ్ లా సూపర్ గా ఉంది. అంత గొప్పగా ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. అమ్మ ఏం బాకీలో ఏమో. రాంబాబు ఏంటి ఇక్కడ ఉన్నావు? మొండి బాకీలు ఎక్కడ ఉంటే నేను అక్కడే బాసు. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాడి బిల్ ఇంత అయింది, వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది, వాడి కోసం సెర్చింగ్. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి పవన్ నిన్న క్లాస్కి రాలేదేంటి? మా మదర్ కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. ఓహో ఐమాక్స్ థియేటర్ లో జాయిన్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు షీలా కలిసి ఒకే ఐస్ క్రీమ్ తింటూ బయటకు రావడం చూసానయ్యా. సారీ సార్. నో సారీ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా చిరాకు. యూ కెన్ గో గో.
హలో, నేను రిలయన్స్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ బిల్లు చాలా పెండింగ్ లో ఉంది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. చెన్నైలో ఉన్నారా? ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఇటు నుంచి ఇటే కేరళ వెళ్తున్నానయ్యా, రావడానికి టైం పడుతుంది. పోనీ నన్నే మీ దగ్గరికి వచ్చేయమంటారా సార్? నా దగ్గరికా? ఎలా? ఇలా ఎరా, ఇది చెన్నయ్య. ఇది చెన్నై అయితే రజనీకాంత్, జయలలిత, కరుణానిధి ఉండేదేంట్రా మద్రాసు. నువ్వు ఇలా పరుచూరి బ్రదర్స్ లా ఫోన్ లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చాను రా. బిల్ కట్టు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటేనే ఉంగరాలు ఉన్నాయిగా. ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి. అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు. రాంబాబు. ఏంటి సార్, మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళినట్టున్నాడుగా. పిచ్చివాడా, వాడా ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు. నిజానికి అవి ఇత్తడివి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.